ఆ దినాల్లో నేను విన్నాను భక్సింగ్ గారి గురించి చెప్పినప్పుడు. ఎంతో పెద్ద పెద్ద సమస్యలతో ఎన్నో ఒక్క సంఘంలోనే ఎన్నో సమస్యలు ఉంటే ఆయన వేలాది సంఘాలకు ఆయన ఫౌండర్. ఎంతోమంది వెయిట్ చేసి ఆ సమస్య కొరకు బ్రదర్ దగ్గరికి వచ్చినప్పుడు లెట్ us pray అనేవాడంట. ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసి ఒక వాక్యం చదివి మళ్ళీ ప్రార్థన చేసేసరికి వాళ్ళు చెప్పేవాళ్ళంట, బ్రదర్ అవర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్. ఏంటండి సాల్వ్ ప్రాబ్లం? ఎందుకు సాల్వ్ అంటే కత్తులు వాడలేదు, కటారాలు వాడలేదు, లేకపోతే పొలిటికల్ వాడలేదు, డబ్బులు వాడలేదు. ఓన్లీ హీ యూజ్ ద వెపన్ విచ్ ఈస్ హ్యావింగ్ టూ ఎడ్జ్డ్ స్వర్డ్, రెండంచులు కలిగిన వాడి అయిన కట్ట. నీ జీవితం అంతటికి దేవుని బిడ్డకి ఇదే ఆయుధం. ఈ ఆయుధం తప్ప వేరే ఆయుధం నువ్వు వాడేవనుకో ప్రభు ఏమంటాడంటే లోపల పెట్టుకో, అది నీ ఆయుధము కాదు. అందుకొరకు దేవుని ప్రజలకు, దేవుని సంఘానికి ఆయుధం ఇదే ఆయుధం. ఏదండి? దేవుని వాక్యమును రెండంచులు గల ఖడ్గము.